ఛానల్. సో నేను ఇడ్లీని మనం బలంగా తయారు చేసుకోవాలంటే నేనైతే ఎప్పుడు రెగ్యులర్గా చేసేది నేనైతే చెప్తున్నానండి ఇవాళ మీకు. సో మనము ఇడ్లీ పిండి అనేది రుబ్బుతాం కదా, ఈ రుబ్బిన ఇడ్లీ పిండిలోకి నేను ఇక్కడైతే చూసారు కదా ఇంత క్వాంటిటీ ఇడ్లీ పిండికి నేనైతే ఇంత రాగి పిండి అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇలా మనం యాడ్ చేయడం వల్ల ఇప్పుడు సమ్మర్ కూడా వచ్చేసింది, ఒంటికి చలవ చేస్తుంది, మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనకి ఇందులో ఐరన్ అనేది ఎక్కువగా వస్తుంది, మన బోన్స్ అనేవి స్ట్రాంగ్గా అవుతాయి. సో అందుకే నేనైతే ఈ రాగి పిండి యాడ్ చేస్తాను ఇడ్లీ బ్యాటర్లోకి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇడ్లీలు అయితే చాలా బాగా వస్తాయి. మనం యాజ్ ఇట్ ఈజ్ రాగి పిండితో అయితే కొంచెం అంత సాఫ్ట్గా అయితే ఇడ్లీలు రాలేదండి, నేను ట్రై చేశాను. సో ఇలా ఇడ్లీ పిండిలో కలిపాక చక్కగా మనకు సాఫ్ట్గా సేమ్ మనకు స్పాంజ్ లాంటి ఇడ్లీలు అయితే వస్తాయండి. సో ఇంత క్వాంటిటీ ఇడ్లీ పిండికి ఇంత క్వాంటిటీ ఇడ్లీ రవ్వ అనేది ఈ రాగి పిండి అనేది ఇడ్లీ మిక్స్లో నేనైతే కలిపేస్తున్నానండి. సో మనం ఇది ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేసుకుంటే చక్కగా మంచి సాఫ్ట్ ఇడ్లీలు అయితే ప్రిపేర్ అవుతాయి. సో ఇది మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఇక్కడ నేను ఇడ్లీ పిండిలోకి నేనైతే రాగి పిండిని యాడ్ చేసేసుకున్నాను అండి. వేరే పెద్ద గిన్నెలోకి తీసుకున్నాను, ఎందుకంటే మనకు నైట్ అంతా ఫెర్మెంట్ అవుతుంది కదా, సో క్వాంటిటీ అనేది డబుల్ అవుతుంటుంది. సో అందుకే మనం కొంచెం గ్యాప్ వదిలేసి మనమైతే మరి నిండుగా పోసుకోవద్దనమాట, మనకు పిండి అనేది క్వాంటిటీ అనేది పెరుగుతుంది కాబట్టి. సో ఇలా మనం వెల్తీగా ఉండేట్టు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో మనం పులియబెట్టుకోవాలి. సో ఇలా నైట్ అంతా. ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి, మనము ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పులియబెట్టుకునేటప్పుడు స్టీల్ వాటిల్లో పులియబెట్టుకోవాలండి, మనము వేరే మెటల్వి మనం వాడకూడదు. సో చూసారు కదా, ఇది ఓవర్ నైట్ ఇలా మనం ఫెర్మెంట్ చేసేద్దాం. చూడండి ఓవర్ నైట్ నేను ఇలా ఫర్మెంట్ చేశాను. పిండి చూడండి ఎంత చక్కగా పులిసిపోయిందో. ఇలా మూత పెడితే మూతకు కూడా అంటుకుంది చూడండి, చక్కగా మనకు పిండి అయితే పులిసిపోయింది. సో ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఇడ్లీ పాట్లో మనము పెట్టేసుకుందాం. ఇలా మనకు పిండి పులిస్తే చక్కగా మనకి ఇడ్లీలు అయితే వస్తాయండి. చూడండి ఎంత చక్కగా పులిసిందో. సో చూడండి చక్కగా నేనైతే ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఇవి అన్నీ ఇడ్లీ పాట్లో పెట్టేసుకుందాం. నేను ఆల్రెడీ వాటర్ పోసేసి స్టవ్ ఆన్ చేసి పెట్టేశాను ఇడ్లీ పాట్. సో చూడండి నేను మీకు చూపిస్తున్నాను, కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసేసి నేను అన్నీ ఇలా ఇడ్లీ పాత్ర ట్రే ఉంటుంది కదా, ఇడ్లీ ట్రే ఇది, సో ఇందులో పెట్టేసుకున్నాను. కొంచెం పాయినంగా క్యారెట్ వేసాను. సో ఇడ్లీ పాట్లోకి అయితే పెట్టేసానండి. ఇడ్లీ రెడీ అయ్యాక చూపిస్తాను. ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. సో ప్లేట్లోకి సర్వ్ చేసి చూపిస్తాను నేను మీకు. చూడండి పర్ఫెక్ట్గా అంటుకోకుండా అయితే వచ్చాయండి చూడండి. సో నేను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మనకి చూడండి ఎంత చక్కగా వచ్చాయి ఇడ్లీ, చూడండి సాఫ్ట్గా. చూడండి పర్ఫెక్ట్గా అయితే నాకు ఇడ్లీ వచ్చాయండి. చూడండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయి చూడండి. మనకైతే చక్కగా ఇడ్లీ రెడీ అయిపోయింది చూడండి. సో ఇదండి ఇవాళ వీడియో. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.